స్పాంజీ కప్ కేక్స్. నమస్తే అండి, నేను మీ హరిణి మోహన్. రోజు మన రెసిపీ వచ్చేసి స్పాంజీ వెనీలా కప్ కేక్స్. దీనికోసం నేను 1/4 కప్ షుగర్ తీసుకున్నానండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకుని వెనీలా ఎసెన్స్ బదులు ఎలర్జీ తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. షుగర్ని మెత్తగా పొడి చేసుకున్నాక 3 గుడ్లను కూడా తీసుకున్నాను. షుగర్ పౌడర్తో పాటు ఎగ్స్ని బాగా మిక్సీలో బ్లెండ్ చేసుకున్నామండి. స్లో మోడ్లో పెట్టి బాగా ప్లఫీగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు కేక్స్ అనేవి ప్లఫీగా వస్తాయి. మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక చల్లించిన మైదా పిండి 2 కప్స్ తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకున్నాను. టేస్ట్కి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కప్ కేక్ చేయమని. నాకు ఇప్పటికి కుదిరింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి ఇన్నాళ్ళు ఆగాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేక్ చేయడం రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పౌడర్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా విస్కర్ సాయంతో సర్క్యులర్ మోషన్తో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమంలో గోరువెచ్చిన పాలను కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలను కానీ కలిపి తీసుకుని ఆ పాలను కూడా సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తీసుకుని కలపండి. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను తీసుకొని కలపండి. అందులో 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇలా విస్కర్ సాయంతో 1 డైరెక్షన్లో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కప్స్ తీసుకుని అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని కప్స్ అంతటికి పట్టేంతగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దాంట్లో కొంచెం పొడిపిండి వేసేసి డస్టింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవడం వల్ల కప్లోంచి కేక్ ఈజీగా ఊడొస్తుంది. సో ఇలా డస్టింగ్ చేసుకుని పెట్టుకున్న కప్స్లోనికి మనం కలుపుకున్న మిశ్రమాన్ని 1/2 వరకు తీసుకోవాలి. తీసుకున్నాక వాటిని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకున్నాను. నెక్స్ట్ కేక్ మీద డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీలను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, చెర్రీస్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోనికి ఆ కప్స్ తీసుకొచ్చేసి పెట్టేయాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 18 to 20 minutes వరకు ఉంచాలి. తర్వాత కేక్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. నేనైతే ఇవి ఎగ్స్తో చేశానండి. ఒకవేళ ఎగ్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఎగ్స్ ప్లేస్లో కర్డ్ తీసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఏదైతే రిమైనింగ్ మిశ్రమం ఉండిపోయిందో దానికి కూడా ఒక గిన్నెలో అలా డస్టింగ్ చేసి పెట్టుకొని ఈ కేక్ మిశ్రమాన్ని మిగిలిన దాన్ని అంతటిని కూడా అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పెద్ద గిన్నెలో వేసుకున్నాను కాబట్టి ఫుల్ కేక్లా వస్తుంది, కప్ కేక్స్లా రాదు. దీన్ని కూడా టూటీ ఫ్రూటీలతో డెకరేట్ చేసుకున్నాను. వేరొక కడాయి తీసుకొని దాన్ని కూడా ప్రీహీట్ చేసుకొని ముందుగానే ఈ మిశ్రమాన్ని అందులో పెట్టుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి. ఇది కూడా 20 to 25 minutes పడుతుంది. ఎగ్స్ తీసుకున్నాక టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి. నేను ముందు కూడా ఎగ్లెస్ చేశాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ చాలానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ 18 minutes తర్వాత చూస్తే కేక్స్ ఇలా తయారైపోయినాయి. కప్ కేక్స్ రెడీ. పూర్తిగా బేక్ అయింది లేనిది ఒక చాక్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయిపోయినాయి అంటే చాక్ ఏమీ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని తీసేసుకోవడమే. ఎగ్తో చేయడం వల్ల మిశ్రమం కొంచెం పొంగుతూ వస్తుంది, కేక్ అనేది ప్లఫీగా పొంగుతూ వస్తుంది అన్నమాట. ఇలా బేక్ అయిన కేక్స్ని చల్లారనియాలి. చల్లారించిన తర్వాత వాటిని చిన్న చాక్ పెట్టి 4 వైపులా కొంచెం లూజ్ చేస్తూ ఉంటే లూజ్ అవుతుంది, ఈజీగా ఊడొస్తుంది అన్నమాట కేక్ అనేది. చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చిందో, చూడటానికి కూడా బాగుంది కదా. ఇంకా వేరే గిన్నెలో మనం పెట్టుకున్నాం కదా, ఆ కేక్ కూడా రెడీ అయిపోయింది. అది కూడా చాలా ప్లఫీగా వచ్చింది, చాలా స్పాంజీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. And please support.